రోడ్వేకి స్వాగతం. మనం వైటల్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో కాన్షియస్నెస్, అవేర్నెస్ యొక్క మధ్య డిఫరెన్స్ ని కొంచెం డెప్త్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అయితే సైకలాజికల్ సైన్సెస్ లో కాన్షియస్నెస్ ని, అవేర్నెస్ ని వేరువేరుగా చూడరు, పర్యాయ పదాలుగా చూస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు హార్డ్ కోర్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని డిఫైన్ చేస్తుంటారు. అంటే కాన్షియస్నెస్ అనేది సంహౌ ఈ బ్రెయిన్ స్ట్రక్చర్ వల్ల బ్రెయిన్ జనరేట్ చేస్తుందని, ఆ కాన్షియస్నెస్ లోనే అవేర్నెస్ మనకి కలుగుతుందని, సో అవేర్నెస్ లెవెల్ సర్టెన్ లెవెల్ దాటితే మనం దాన్ని కాన్షియస్ పిలుస్తామని, జస్ట్ దాని లెవెల్ ఫ్రీ ఆఫ్ లెవెల్ డిఫరెన్స్ లేదు కాన్షియస్నెస్ కి అవేర్నెస్ కి అన్నట్టుగా ఉంటుంది. బట్ స్పిరిచువల్ సైన్సెస్ లో కాన్షియస్నెస్ కి అవేర్నెస్ కి ఉన్న తేడాని మనం ఇంతకుముందు వీడియోలో గమనించాం. సో రెండు ఒకటి కాదు, ఒకటే అని ఎందుకు ఫీల్ అవుతున్నారంటే కాన్షియస్నెస్ అవే యాజ్ గా ఎప్పుడే వేర్ అవుతావు అంటే నువ్వు అక్యుములేట్ అయినప్పుడు, మొత్తం అవేర్నెస్ ఆ లెవెల్లో అక్యుములేట్ అయినప్పుడు, అందుకని కారణం. సో ఎనీవే, లెట్ ఫ్యూచర్ సైకలాజికల్ సైంటిస్ట్ will solve this issue. So levels of consciousness as per psychology Brokin ఆయన క్లాసిఫై చేసింది. దాని ప్రకారంగా చూద్దాం. ఇక్కడ పిరమిడ్, ఇన్వర్టెడ్ పిరమిడ్ లో చూపిస్తాం కదా. పిరమిడ్ లో పర్చర్ ఎక్కడ పెట్టానో కర్సర్ పెట్టి చూస్తామండి. సో ది స్కేల్ ఆఫ్ 1000 లో అక్యుపేట్ చేశారు. కాన్షియస్నెస్ స్కేల్ 1000 పాయింట్స్ లో స్పెసిఫై చేసుకుంటూ పెట్టారు. సో అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది అంటే షేమ్, ఆ టైంలో కూడా నీకు షేమ్ కనబడుతుంది. షేమ్ ఫీల్ అయ్యావు అంటారు కదా, చిన్న పిల్లలు కూడా షేమ్ ఫీల్ అవుతారు కదా. అందులో వాళ్ళకి బాగా అలవాటు, పప్పి షేమ్ 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 పప్పి షేమ్. డ్రాయర్ లేకుండా చిన్న పిల్లాడు 2 years పిల్లాడు కనబడినా ఇంట్లో వాళ్ళు అంటారు షేమ్ పప్పి షేమ్ అని. సో అవేర్నెస్ ఉన్న షేమ్ తెలుస్తుంటుంది. అలాగే షేమ్ తెలుస్తోంది, షేమ్ మాత్రమే తెలుస్తోంది అంటే పాయింట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఉన్నట్లే. అదే గిల్ట్ తెలుస్తోంది అంటే 30 యూనిట్స్, ఎంపతి తెలుస్తోంది అంటే 50 యూనిట్స్, గ్రీఫ్ తెలుస్తోంది అంటే 750, ఫియర్ తెలుస్తోంది అంటే 100. డిజైర్ తెలుస్తోంది అంటే 125. యాంగర్ తెలుస్తోంది, తెలుస్తోంది అంటే మనకి 160, 150 అవేర్నెస్ లో ఉన్నట్టు. అలాగే 175 ప్రైడ్ అవేర్నెస్ లో ఉన్నట్టు, 200 కరేజ్, న్యూట్రలిటీ తటస్థ స్వభావం 250 ఉన్నట్టు, విల్లింగ్నెస్ 310 ఉన్నట్టు, యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు 360 ఉన్నట్టు, ఇన్నర్ లైట్ ఫీల్ అవుతుంటావు నీవి. సో ఇది ఇంట్యూషన్ టైం అనమాట. ఇంట్యూషన్ ఉంటుంది, ఇంట్యూషన్ లో నీకు ఐడియాస్ వస్తుంటాయి. సో 400 యూనిట్స్. ఇన్నర్ విజ్డమ్, ఇది ఇన్సైట్ 440. ఇన్నర్ లా, దీన్ని నిన్ను ఆత్మన్యూనత ఉండదు అనమాట, సెల్ఫ్ యాక్చువలైజేషన్ లో ఉంటావు 500. వన్నెస్ ఫీలింగ్ 450, 550. ప్రెజెన్స్ 600. నాన్ డ్యువాలిటీ, ఇక్కడ నీకు సెపరేట్నెస్ తెలియదు. అలాగే 700 ఉంది ఫుల్ అవేర్నెస్ పొజిషన్. గ్రేట్ వాయిడ్ ఫీల్ అవుతుంటావు, బుద్ధ స్టేట్ రీచ్ అవుతున్నావు అనమాట. ఇది వాయిడ్ అని చెప్తాడు కదా తను బుద్ధుడు. అలాగే డివైన్ గ్రేస్ అండ్ లవ్ యూనియన్ వీటిని ఫీల్ అవుతావు. అది భ్రమ కింద ఉండటం వేరు, అది కాన్షియస్నెస్ లో తెలియటం వేరు ఎక్స్పీరియన్స్ గా. ఈ రెండుకి తేడా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇల్యూషన్ ప్రతిదీ కూడా కాన్షియస్నెస్ అనుకోకూడదు. కాన్షియస్నెస్ లో ఇల్యూషన్ నీకు తెలుస్తుంటుంది అంతే. నెక్స్ట్ సూప్రా కాన్షియల్ ట్రూత్, అలాగే ఫుల్ కాన్షియస్ స్టేట్. వీటిని మామూలుగా చెప్పాలంటే విక్టిము, అబ్యూజర్ కాన్షియస్నెస్ స్టేట్ అని చెప్పచ్చు. ఎక్కడ దాకా అంటే కరేజ్ దాకా. ఆ న్యూట్రలిటీ దగ్గర నుండి సెల్ఫ్ ఎంపవర్మెంట్ స్టేజ్ అని చెప్పచ్చు, ఇన్నర్ లైట్ దాకా. సెల్ఫ్ రియలైజేషన్ స్టేజ్ అని చెప్పచ్చు, దాంతో కాన్షియస్ దాకా. మనం ఎలా ఫీల్ అవుతుంటాం లోపల, ఈ
విక్టిమ్ అబ్యూజర్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు నువ్వు హెల్ నరకంలో ఉన్నట్టు ఫీల్ అవుతుంటావు. అసలు నరకం బతకడమే నరకం అంటే కదా ప్రయత్నంగా. అలాగే ప్రిగేటరీ కాన్షియస్నెస్ లో ఉంటావు. అంటే అది కొంచెం బాధ ఉంటుంది కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయవు. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ స్టేజ్ లో ఉంటావు. పారడైజ్ కాదు, అలాని ఇది కాదు, హెల్ కాదు, ఇన్ బిట్వీన్ స్టేజ్ లో ఉంటావు. సో అక్కడ ఎమోషనల్ సెల్ఫ్ తెలుస్తుంటుంది, రేషనల్ లీనియర్ గా ఉంటుంది. ఇక్కడ ఈ కిందంతా ఎగో, లోయర్ ఎగో సెల్ఫ్ అని చెప్తుంటారు ఈ స్టేజ్ ని. తర్వాత ప్యారడైజ్ స్వర్గంలో బాగుంది, మంచి మంచి ప్లేస్ లో ఉంటుంది, హైయర్ సెల్ఫ్ పొజిషన్. తర్వాత హెవెన్ పొజిషన్ లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో హెవెన్ అనేవి, హెల్ అనేవి ఏంటంటే నీ యొక్క సైకలాజికల్ కన్స్ట్రక్ట్స్. వీటిని కూడా ఎక్కడో ఉంది, పోయాక అక్కడికి వెళ్తాం అనేది జస్ట్ బిలీఫ్. వీటి గురించి, ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్ గురించి తర్వాత ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి వదిలేసేద్దాం దీన్ని. సో ఇది కాన్షియస్ అవేర్నెస్ యొక్క ఆసిలేషన్ అనమాట. ఒకటి షేమ్ అనేది మనం ఫీల్ కాం ఆ సిచ్యువేషన్ లో. అంటే అంటే నీ అవేర్నెస్ దాన్ని పట్టించుకోలేదు అనమాట. సో నీ యొక్క కాన్షియస్నెస్ లెవెల్ అలా ఉందన్నమాట, అది అంటుంది అనమాట. సో ఇక్కడ అవేర్నెస్ కాన్షియస్నెస్ యొక్క పర్యాయ పదాలుగా ఈ స్కేల్ తయారైంది. సో నేనైతే వీటన్ని మొత్తాన్ని అవేర్నెస్ స్కేల్ అని చెప్తా దీన్ని. That కాన్షియస్నెస్ alone does not make a human divine being. జస్ట్ కాన్షియస్నెస్ ఒక్కటే మనిషిని భగవంతుడి స్థితికి, భగవంతుడి సమానమైన స్థితికి తీసుకెళ్తుంది. డివైన్ బీయింగ్ కింద దైవత్వం లక్షణాలు కలగజేస్తుంది. దేర్ ఈస్ అనదర్ సబ్టెల్ vital principle in human which when it is able to function within, ఇంకో ఒక చాలా సూక్ష్మమైన వైటల్ ప్రిన్సిపల్ ఉంటుంటారు ఖచ్చితంగా మనిషి లోపల. అది ఫంక్షన్ చేయగలదు మనిషి లోపల. వితిన్ ఫంక్షన్ వితిన్ మేక్స్ హిమ్ ఎ డివైన్ బీయింగ్. అది ఫంక్షన్ చేసినప్పుడు మనిషి హ్యూమన్ బీయింగ్, డివైన్ బీయింగ్, దైవత్వ లక్షణాలు కనబడతాయి. కొంతమంది మనుషులు దైవత్వ లక్షణాలు కనబడతాయి మనకి హెల్ప్ చేసేస్తే దేవుళ్ళ వచ్చేవారు కలగడం ఒక్క మాటే కాదు. కొంతమంది నిస్వార్థము ఇలా ఉంటాయి కదా. ఒక ఒక విర్చు కోసం లైఫ్ మొత్తాన్ని పణంగా పెడతారు వాళ్ళు నమ్మిన ఓ ప్రీతి కోసం అని. అలాగా we can say that human is a vital principle and has consciousness, life, body, mind as positions. సో అందుకని హ్యూమన్ ఏమని చెప్పచ్చు, మనం ఒక వైటల్ ప్రిన్సిపల్ కింద చెప్పచ్చు. దానికి కాన్షియస్నెస్ ఉంది, లైఫ్ ఎనర్జీ ఉంది, అలాగే బాడీ అండ్ మైండ్ ఉన్నాయి, వాటికి పొజిషన్స్ కింద ఉన్నాయి. బాడీ అండ్ మైండ్ మనకి బాగా తెలిసింది అది. సో వైటల్ ప్రిన్సిపల్ విత్ ఇన్ ఉంటుంది, ఫంక్షన్ ఇట్. సో కాన్షియస్నెస్ లో ఫంక్షన్ చేస్తుంది. కాన్షియస్నెస్ అనేది వాడుకుంటూ అది ఫంక్షన్ చేస్తుంది. ఒక ఆబ్జెక్ట్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అది ఫిజికల్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు, మెంటల్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు. ట్రూ కాన్షియస్నెస్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ అండ్ క్రియేట్స్ అవేర్నెస్. సో అవేర్ అవుతాం. ఈ అవేర్నెస్ అనేది మళ్ళా 3 బ్రాడ్ కేటగిరీస్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫోకస్ గా పర్పస్ఫుల్లీ ఒక పర్టికులర్ విషయం మీద ఫోకస్ చేసి ఉండొచ్చు అవేర్నెస్ అనేది. ఒకటి పర్టికులర్ థాట్ తో చాలాసేపు ఉంటాం మనం. కాన్షియస్ గా ఉండొచ్చు, అన్కాన్షియస్ గా కూడా పర్టికులర్ గా ఫోకస్ గా ఒక థాట్ తో ఉంటూ ఉంటాం. బాధపడినప్పుడు ఖచ్చితంగా మనం హ్యాంగ్ ఓవర్ అయ్యి ఉన్నాం అంట. అలాగే బయాస్డ్ పర్సెప్షన్ ఉండొచ్చు. అంటే అక్కడ ఉన్నది ఒకటి, నువ్వు నీ మెంటల్ ఫ్రేమ్ వర్క్ లోంచి దాన్ని అర్థం చేసుకున్న ఇంటర్ప్రిటేషన్ ఒకటి. దానివల్ల బయాస్డ్ పర్సెప్షన్ అంటారు. అంటే ఉన్నదానికి కొంత నువ్వు కలుపుతో ఆ మొత్తం కలిపి ఒకటి కింద చూస్తావు. నెక్స్ట్ పాయింటెడ్ కంటెంప్లేటెడ్ అవేర్నెస్. ఈ కంటెంప్లేటెడ్ పాయింటెడ్ అవేర్నెస్ అనేది ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేస్తే ఇట్ లీడ్స్ టు ధారణ, ధ్యాన, సమాధి అనేది ఆ స్టేజెస్. ప్రజెంట్ స్టేజ్ లో కూర్చొని ధ్యాన సమాధి గురించి ఆలోచించడం, ధారణ గురించి ఆలోచించడం అనేది అర్థం లేని విషయం. ఎలాగంటే ఇంకా నువ్వు చిన్న చిన్న మాటలు నేర్చుకుంటున్నావు, కవిత ఎలా రాయాలి అని ఆలోచిస్తూ రాయడం మొదలెట్టినట్టు ఉంటుంది. సో ఇక్కడ నుండి రేపు తెలుసుకుందాం.